సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి గెలిపించేసి మొన్న బహిరంగ సమరం మీ పైన మాట్లాడినటువంటి తీరు దాని ఎట్లా మీరు రియాక్షన్ అవుతారు? నేను అడుగుతున్నా, కుప్పంలో నేనేం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా. చిన్న పిల్లోడిని 6వ తరగతి అడిగి చెప్తాడు. నీకు తెలియదా? నువ్వు చెప్పుండాలి వాడికి. నీకు బుద్ధి ఉందా లేదయా? ఆయన ఏం చేశాడు? ఆ మెడికల్ కాలేజ్ అయింది, స్కూలు అయింది, రోడ్డు అయింది, స్ట్రీట్ లైట్ అయింది, కమ్మోడ్ అయింది. ఆయనే గుర్తుపెట్టుకోండి. మీరు నువ్వే నడిచే రోడ్డు కూడా ఆయన వేసింది చెప్పాలి. నువ్వు మాట్లాడవేంటి? కుప్పానికి ఏం చేశాను నేను? పులివెందులు నేను చేశా, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయలే. ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశారు. అభివృద్ధి ఆగిపోయింది. లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు? ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు. గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ. ఇక్కడ కాడా ఆఫీస్ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఒక్క డెవలప్మెంట్ చేశాడా? మొత్తం నాశనం చేశాడు. వీళ్ళు మాట్లాడడం ఏంటి? కుప్పం యొక్క ఆస్తుల్ని, సంపదని కొల్లగొట్టారు. గ్రనైట్, శాండ్, ల్యాండ్స్ అన్నిట్లో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. కాబట్టి ఎవ్వరు ఇక్కడ నమ్మరు. కుప్పంలో నీతి నిజాయితీ ఉంది, ప్రజల్లో ఒక పద్ధతి ఉంది. అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్య మెజారిటీ. ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తూ ఉంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పనిచేయవు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుండిశెట్టిపల్లి దగ్గర చూశారు మీరు. ఆ భూమి దేవాలయం భూమి, బసవేశ్వర స్వామి మాన్యం, 8 ఎకరాలు, 5 సంవత్సరాలు రక్షించాం. ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేసుకుని అవి కూడా కొట్టేయాలని చూస్తున్నారు. ఏమన్నాళ్ళు వీళ్ళకి? 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఏది నేనేమంటానంటే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయడు. మీరు మనుషులైతే, మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు. మీరు రాక్షసులా, వింత జంతువులా, గాడ్ ఓన్లీ నోస్. మీ గవర్నమెంట్ ఉంది, మేమేం చెప్పాం? మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పినాక మీరు ఏం చేయాలి? కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా. మీరు మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి? మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు. అది అయిన తర్వాత గంజాయి వచ్చింది. గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం. అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం. చెప్పితే మా ఆఫీసు మీద దాడి చేశారు. మా ఆఫీసు మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే మా నోరు మూయించాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు? గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు. అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం. కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది, నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు. గాడికి పళ్ళు కాస్తున్నారా? పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు, అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు? యు ఆన్సర్ దాట్. నీ ఫోటోనేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయిరెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్లు పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా నేను ట్వీట్లు పెడతాను అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నువ్వు పెట్టచ్చు. బ్రెజిల్ నుంచి వచ్చింది. యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్. యు ఆన్సర్ దిస్. ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో, ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది.